విద్యాశాఖ ఎంఓయూ కుదుర్చుకుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధన సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో ఎంఓయూ కుదుర్చుకుంది రాష్ట్ర విద్యాశాఖ. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన 6 ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలో ఆధునాతన ఎడ్టెక్ సదుపాయాలను అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేంద్ర నైపుణ్య అభివృద్ధి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ మంత్రి జయంత్ చౌదరి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నైపుణ్య అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్‌కు సంబంధించి తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ వివరించారు. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి అభినందించారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్‌కు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి జయంత్ చౌదరి తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తుగా ప్రజా ప్రభుత్వం భావిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ ఆర్ఫాన్స్ హోంలో విద్యార్థులు, అధికారులు, స్థానిక నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. విద్య ద్వారానే మానవ వనరులు మెరుగుపడి రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడుతుందని డిప్యూటీ సీఎం అన్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న విద్యారంగానికి ఎన్నో నిధులైనా ఖర్చు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ కేబినెట్ సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం అన్నారు. గోదావరి బనకచెర్లపై అపెక్స్ కౌన్సిల్ సమావేశమయ్యేలా చూడాలని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు కోరారు. వీలైనంత త్వరలో అఖిలపక్ష సమావేశం, శాసనసభ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. సాగునీటికి సంబంధించిన అంశాలపై ఉత్తమ్కు హరీష్ రావు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర తాగునీటి అంశాలపై అందరి అభిప్రాయాలతో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. గోదావరి బనకచెర్లతో తెలంగాణ వాటాకు గండిపడే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదని చెప్పారు. బనకచెర్లకు కేంద్రం అనుమతిస్తే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి. రాష్ట్ర ప్రాజెక్టులకు కేటాయించిన 969 టీఎంసీలపై హక్కులు ఇంకా సాధించుకోలేదన్నారు. ఏపీ చేపట్టే ఏ కొత్త ప్రాజెక్టుకైనా అనుమతిస్తే అది ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది. బనకచెర్లతో ఏపీ 200 టీఎంసీలను తరలించాలని చూస్తుంది. కృష్ణాలో 112.5 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలని కేంద్రాన్ని కోరాలి. ఈ వాటాకు ఏపీ అంగీకరిస్తే బనకచెర్లను పరిశీలించవచ్చని ఇంజనీర్లు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. రాజకీయాలకు తావు లేకుండా కృషి చేస్తే ప్రభుత్వానికి భారాస తోడుగా ఉంటుందని హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు చేస్తున్న అన్యాయంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రధానితో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రిజర్వేషన్లపై బీసీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తుందని దుయ్యబట్టారు. బిల్లును కేంద్రానికి పంపి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ప్రజలను మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
అక్కరకు రాని పదవులే బీసీలకు ఇస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. డైరెక్ట్ గా 10 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తామన్నారు. వేసిండ్రా? ఏం చేసిండ్రు? ఈరోజు సివిల్ మెయింటెనెన్స్ కాంట్రాక్టులో 60% జనాభా ఉన్న వాళ్ళకు 3 మంత్రి పదవులు. ఓట్లప్పుడేమో ఓట్లు కావాలి, ఓట్లు పడ్డాక మాత్రం మరి సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామన్నారు. ఇచ్చిండ్రా? ముద్రాట్లలో బీసీ ఏ గ్రూప్లో వేస్తామన్నారు. చేసిండ్రా? 6 నెలల్లో యాదవ్ గొర్రె స్కీమ్ ప్రారంభిస్తామన్నారు. ప్రారంభించిర్రా? మా ఎంబీసీ కులవృత్తులను ప్రభుత్వం చేస్తామన్నారు. డైరెక్ట్ గా 10 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తామన్నారు. వేసిండ్రా? ఏం చేసిండ్రు? ఈరోజు సివిల్ మెయింటెనెన్స్ కాంట్రాక్టులో 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. దానికి ఎవరైనా అడ్డం వచ్చిండు? సివిల్ కాంట్రాక్ట్ లో 42% ఇవ్వడానికి ఎవరైనా అడ్డం వచ్చిండా? 42% మంత్రి పదవులు ఇవ్వడంలో ఎవరైనా అడ్డం అడిగిండ్రా? ఏం జరిగింది? మనుషుల మధ్య ద్వేషాలు వస్తాయి. తెలంగాణ అసలు మంచిది కాదు, ఇది మళ్ళీ గొడవలు ప్రారంభం అవుతామని చెప్పని ఏం చేయకపోగా ఇన్ని అవమానాలు, వేధింపులు. విశ్వకర్మలకు లేదు, పద్మశాలీలకు ఇచ్చిన హామీ లేదు, రజకులకు ఇచ్చిన హామీ లేదు, గొల్ల కురుబలో లేదు, గంగపుత్రులేదు లేదు. ఎన్నికల హామీ ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని బీఆర్ఎస్ నేత జైపాల్ యాదవ్ అన్నారు. తూచా తప్పకుండా అన్ని హామీలు అమలు చేయాలన్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ కల్పించాలన్నారు. చట్టసభలో బిల్లు పెట్టి గవర్నర్కు పంపి చేతులు దులుపుకున్నారని జైపాల్ యాదవ్ విమర్శించారు. వెంటనే పార్లమెంటులో బిల్లు పాస్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేము అడిగేది కొత్తగా అడగడం లేదు, ఇది కోరికలు కాదు, రావణ వరాలు కాదు. కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ ప్రకారంగా ఇప్పుడే మా శ్రీనివాస్ గౌడ్ అన్న చెప్పినట్టుగా అన్నీ కూడా ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా తూచా తప్పకుండా అమలు చేసి, ముఖ్యంగా ఇలా రాజ్యాధికారం కావాలంటే ఇలా స్థానిక సంస్థలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి 42% చట్ట ప్రకారంగా, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా, రాజ్యాంగ ప్రకారంగా ఇక్కడ మీరు బిల్లు పెట్టిర్రు అసెంబ్లీలో, ఆ బిల్ పాస్ చేసిర్రు, గవర్నర్ గారు పంపించారు, కానీ చేతులు దులుపుకున్నారు. పార్లమెంట్లో ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడే సీనాన్న చెప్పినట్టుగా ఒక ప్రతిపక్షానికి సంబంధించిన డెలిగేషన్ తీసుకుపోయి పార్లమెంట్ సభ్యులు కలుపుకొని పార్లమెంట్లో అది ఆమోదింపజేస్తే ఆ 42% చట్టబద్ధత వస్తుంది, లేకుంటే కాన్స్టిట్యూషన్ అమలు కాదు. అది మీకు తెలిసి కూడా కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అక్రమ కేసులు పెడుతూ ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని ఆ పార్టీ నేత ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కేటీఆర్ ప్రజల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారని, అలాంటి నేతపై కుట్రపూరితంగా కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ ప్లాట్ఫారంపై నిలబెట్టేందుకు కేటీఆర్ తెచ్చిన ఫార్ములా ఈ రేసుపై దుష్ప్రచారం జరుగుతుందని తెలిపారు. ఫార్ములా ఈ రేసులో ఏ అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. ఎందుకు పారిపోతున్నావు? రేవంత్ రెడ్డి, నీకు దమ్ముంటే అసెంబ్లీలో ఎందుకు ఫార్ములా ఈ మీద చర్చకు ముందుకు రాలేదు చెప్పు. అసెంబ్లీలో అంత గౌరవప్రదమైన అసెంబ్లీలో, పవిత్రమైన అసెంబ్లీలో మొత్తం రికార్డులన్నీ తీసుకొని చర్చకు రాండి అంటే ఎందుకు రాలేదు నువ్వు? ఆ రోజు కేటీఆర్ గారు ఇప్పటికి కూడా చెప్తున్నారు, మన ఇద్దరం కూడా లై డిటెక్టర్ టెస్ట్ చేయించుకుందాం, పాలిగ్రాఫ్ టెస్ట్ చేయించుకుందాం, లై డిటెక్టర్ టెస్ట్కి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని అంటే ఎందుకు రావడం లేదు? ఎందుకు పారిపోతున్నావు? దీన్ని బట్టి తెలంగాణ పిల్లలు అర్థం చేసుకోవాలి, ఇది కక్షపూరితంగా, కుట్రపూరితంగా గొంతు నొక్కాలని, మీ దోపిడీ యథేచ్ఛగా సాగాలని పెడుతున్న కేసు. చివరిగా మిత్రులారా, ఇదే రేవంత్ రెడ్డి మీద నిజంగా ఈ ఫార్ములా ఈ కేసులో తెలంగాణకు జరిగిన నష్టం కేటీఆర్ నుంచి కాదు, రేవంత్ రెడ్డి నుంచి అని చెప్పేసి జనవరి 28 నాడు నార్సింగి పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చిన. మీకు విచిత్రమైన విషయం ఏంటంటే, భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ఎస్ ప్రకారం, భారత న్యాయ సురక్షిత సంహిత ప్రకారం సెక్షన్ 173 ప్రకారం ఎవరైనా ఫిర్యాదుదారు కంప్లైంట్ ఇస్తే ఆ ఫిర్యాదుదారు దగ్గరకు వచ్చి, అయ్యా బాబు నువ్వు ఇన్ని కంప్లైంట్లు ఇచ్చినావు,
నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పి అడగాల్సిన కనీసమైన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. అన్నిటికన్నా పెద్ద జోక్ ఏందయ్యా అంటే నన్ను అడగకుండా, నా దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో తెలుసుకోకుండా, ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ నిందితుడు కాదు, రేవంత్ రెడ్డి అసలైన నిందితుడు, ఆయన మీదనే సెక్షన్ 316 బిఎన్ఎస్ కింద ఆయన మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసు బుక్ చేయాలని చెప్పేసి నేను ఆధారాలతో సహా పోలీసుల దగ్గర పోతే కనీసం నన్ను ఒక ఎస్ఐ కానీ, ఒక కానిస్టేబుల్ కానీ, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ, ఒక ఏసీపీ కానీ, ఒక డీసీపీ కానీ ఎవరు కూడా. తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర నైపుణ్య అభివృద్ధి విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎల్డీ పోషించిన కీలక పాత్రను గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలను ఉద్దేశించి కోరారు. రైతుల సమస్యలు, మహిళా భద్రత, నిరుద్యోగ యువత సమస్యలు, సామాజిక న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. After a few years in gap, again we have set up RLD unit. As people of Telangana will remember, prior to the formation of Telangana, the contribution of our party workers, of course Chaudhry Ajit Singh ji was very, very committed. He came many times. I also had the honor of coming. I had the honor of participating in the parliamentary debates on Telangana formation. There was a lot of hope. Over these past 11 years, a lot has been achieved. But if you still look at it, the Telangana that people dreamt of, the kind of sacrifices people made, there's a long road ahead. So therefore, there is a role for RLD to perform. We are in the opposition in the state. We are a member of the NDA. We'll coordinate with the NDA partners and we'll work so that the aspirations of farmers, workers, women and సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మహిధర లగ్జరియా విల్లాస్లో క్లబ్ హౌస్ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విల్లాస్లో ఏ సహాయం చేయడానికి ముందుంటానని అన్నారు. త్వరలోనే మిషన్ భగీరథ వాటర్ శాంక్షన్ ఇచ్చి త్వరలో ప్రారంభం చేస్తానని హామీ ఇచ్చారు గూడెం మహిపాల్ రెడ్డి. ఇవాళ చక్కటి కాలనీ ఏర్పడ్డది. ఈ కాలనీకి చాలామంది సహకరించిండ్రు. ఎమ్మెల్యే గారు ఏ పనున్నా కూడా మనం అడిగినప్పుడు ఏది కూడా కాదనకుండా మనకు శాంక్షన్ చేసి ఈ సపోర్ట్ చేసినందుకు అతని కృతజ్ఞతలు. అలానే ఇది ఫస్ట్ మనం ఒక లేఅవుట్ అనుకున్నాము. తర్వాత ఓడిఎఫ్ మన రమణారెడ్డి, మన టీం సలీం వీళ్ళందరూ వచ్చి హౌసింగ్ చేద్దామన్నా బాగుంటుందంటే ధైర్యం చేసి హౌసింగ్ మొదలుపెట్టినాము. సక్సెస్ఫుల్ పూర్తయింది. కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఈ ల్యాండ్ నేచరు కిందంతా ఇసుక ఉంది. మనకు అప్పుడు ఇసుక ఉందని తెలియదు. ఫౌండేషన్స్ అన్ని జాగ్రత్తగా తీసుకొని అన్ని చక్కటిగా డెవలప్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ గ్రామస్తులు పూర్తి సహకారం చేసిండ్రు. మంచి గ్రామం ఇది, మంచి సహకరిస్తారు. ఇక నాయకులు, లోకల్ నాయకులు కూడా మంచి సహకరించింది. దీనికి ఇల్లు జీవితంలో మనిషి పుట్టినప్పటి నుండి జీవిత ప్రయాణంలో ఇట్టే వరకు ఒక ఇల్లు కట్టాలి, ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలని చెప్పి జీవితంలో సగభాగం. అది అర్థమైందా మీకు? జీవిత ప్రయాణంలో మనం చనిపోయే వరకు ఒక ఇల్లు కట్టాలి, ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలని చెప్పి జీవితంలో సగభాగం. అది ఇప్పుడు మైదర ప్రశాంత్ రెడ్డి గారు ఇంత చక్కటి కాలనీ ఇల్లు కట్టి మీకు అందేయడం జరిగింది. అంత మైదర ఫ్యామిలీ మెంబర్స్ మీరు. కాబట్టి ఈ క్లబ్ హౌస్, పార్కు, ఇక్కడ ఆలయ నిర్మాణానికి ఫౌండేషన్, చక్కటి వాతావరణంలో మీరు అందరూ ఉంటా ఉన్నారు. త్వరలో కలుస్తా, అందరి దీవెనలతో కోలుకుంటానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. యశోద ఆసుపత్రి నుంచి ఒక వీడియోను విడుదల చేశారు. నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం, అందరి దీవెనలు, ప్రార్థనలతో కోలుకుంటున్నా. అనుకోకుండా ఈ నెల 11న బాత్రూంలో జారిపడిన ఘటనలో ఆసుపత్రిలో చేరడం జరిగిందని, వైద్యులు తనకు మేజర్ సర్జరీ చేశారన్నారు. వైద్యుల సూచనల మేరకు 2 వారాలు రెస్ట్ తీసుకోవాలన్నారు. సుమారు 4 గంటల పాటు జరిగిన సర్జరీ కావడం వల్ల తాను కూర్చోవడం,
నిల్చునే వరకు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. నేను అనుకోకుండా ఈ నెల 11వ తారీఖున బాత్రూంలో జారిపడడం, ఆ తదనంతరం జరిగిన మేజర్ ఆపరేషన్లో 4 గంటలు ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ ఆపరేషన్ చేసిన తర్వాత ఆ మొదటి గండం నుంచి గట్టెక్కడం జరిగింది. దాదాపుగా మీ జనగామ నియోజకవర్గ ప్రజల యొక్క దీవెనలు, ప్రార్థనలు, వారి యొక్క ఆశీర్వాదాల వల్ల నేను తొందరగా కోలుకోవడం జరుగుతుంది. విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కేవలం కాగితపు హామీలుగానే మిగిలిపోయాయని ఆప్ పార్టీ ఎక్స్ కన్వీనర్ బుర్ర రామగౌడ్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ఆప్ రాష్ట్ర కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలు నీటి బుడగల్లాగే మిగిలిపోయాయని విమర్శించారు. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డును ఏర్పాటు చేస్తామని ఇప్పటి వరకు ఆ ఊసే లేదని మండిపడ్డారు. ఉన్నత విద్య చదువుతున్న బాలికలకు ఎన్నికల హామీలలో ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని ఆ మాటను ఎత్తకపోవడంపై సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పాఠశాల పునఃప్రారంభం రోజునే ఎడ్యుకేషన్ మీద మేము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ కూడా పాఠశాలలో పాఠ్య పుస్తకాలు అందలేదనేది తెలంగాణ వ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు చేసిన సర్వేలో పాఠశాలకు తీసుకొచ్చిన తీరులో బయటపడ్డ విషయాలు. 2023లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో విద్యా భరోసా అన్నారు, విద్యా భరోసా అమలు కావట్లేదు. పిల్లలకి స్కూటర్లు ఇస్తా అన్నారు, ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇంతవరకు అందలేదు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్, సో అది కూడా ఆలస్యమవుతుంది, చెల్లించడానికి మీరు ముందుకు రావట్లేదు. ఉపాధ్యాయుల నియామకాలు మనందరికీ కూడా తెలిసిందే, పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా నియామకాలు చేపట్టలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. డిజిటల్ తరగతులు అందామా, అరకొర డిజిటల్ తరగతులు మొదలు పెడతామని చెప్పింది, అది కూడా అమలు కాదు. ఆర్టీఈ అమలులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే ఈరోజు ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు 20 నుంచి 30 వరకు ఫీజులు 30% ఫీజులను పెంచి ఈరోజు ప్రైవేట్ తెలంగాణలో ప్రైవేట్ కార్పొరేట్ ఫీజుల నియంత్రణ కోసం ఎదురు చూసిన తల్లిదండ్రులకు నిరాశ ఎదురైంది. అధిక ఫీజులకు అడ్డుకట్ట పడకుండానే కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల దోపిడీకి చెక్ పెట్టాలని తల్లిదండ్రులు ఏళ్ల తరబడి ప్రభుత్వాలను మొరపెట్టుకున్నా మార్పు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా ఫీజుల విషయంలో మార్పు వస్తుందని ఎదురు చూసిన పేరెంట్స్కు ఈ ఏడాది కూడా నిరాశ ఎదురైంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. ప్రభుత్వాలు మారినా ఫీజుల నియంత్రణ చట్టం రావడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్లుగా తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ హయాంలో కూడా ఈ ఫీజుల నియంత్రణ చట్టం కోసం ఎన్నో నివేదికలు, ఎన్నో ఆందోళనలు, విద్యార్థి సంఘాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వచ్చినప్పటికీ కూడా ఫీజుల నియంత్రణ చట్టం రాలేదు. ఇక తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనైనా ఫీజుల నియంత్రణ చట్టం వస్తుందని తల్లిదండ్రులు ఎంతో ఆశగా ఎదురుచారు. కానీ ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా అంటే 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి కూడా ఆ పేద మధ్యతరగతి తల్లిదండ్రులకు నిరాశ ఎదురైంది. ప్రతి ఏడాది కొత్త విద్యా సంవత్సరం మొదలవక ముందే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు ఫీజులను పెంచుకుంటూ పోతున్నాయి. నర్సరీ చదివే విద్యార్థికి కూడా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. గత ఏడాది 2024-25 విద్యా సంవత్సరంలో ఒక 4వ తరగతి చదివే విద్యార్థికి 60,000 ఉంటే అదే ఫీజు ఈ అకాడమిక్ వచ్చేసరికి 1,50,000 పైగా చేరింది. ఇవి కేవలం ప్రైవేట్ స్కూల్లో మాత్రమే. అదే కార్పొరేట్ స్కూళ్ళలో అది ఫీజుల శాతం అనేది ఇంకా ఎక్కువగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,000 ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు ఉంటే అందులో 33 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే వీటికి సంబంధించి గత కొన్నేళ్లుగా ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని అటు ఉపాధ్యాయులు, అదేవిధంగా స్కూల్ పేరెంట్స్ అసోసియేషను, మరోవైపు విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ వచ్చాయి. కానీ ఇప్పటి వరకు అలాంటి ఫీజుల నియంత్రణ చట్టం రాలేకపోయింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ఇది 2వసారి విద్యా సంవత్సరం మొదలవుతుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఫీజుల నియంత్రణ చట్టం వస్తుందని అంతా భావించారు. కానీ
ఈ విద్యా సంవత్సరం ఆ ఫీజుల నియంత్రణ చట్టం రాలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది నెలల క్రితమే ఫీజుల నియంత్రణ చట్టానికి సంబంధించి ఒక విద్యా కమిషన్కు ఈ బాధ్యతలు అప్పగించింది. ఆ విద్యా కమిషన్ కూడా ఒక 5 కేటగిరీలుగా ఈ ఫీజులు అనేటివి ఉండాలి. అవి గ్రామీణ ప్రాంతాలలో ఒకలాగా, అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో ఒకలాగా ఫీజులు ఉండాలని కూడా ఈ విద్యా కమిషన్ మొత్తం ఈ ఫీజులను 5 కేటగిరీలుగా విభజించి ఒక పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి గత కొన్ని నెలల క్రితమే అందజేసింది. కానీ ప్రభుత్వం ఈ నివేదిక పట్ల ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ ఏడాది అధిక ఫీజులతోటే తమ పిల్లలను తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ చేయాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు అటు విద్యార్థి సంఘాలైనా పేద మధ్యతరగతి తల్లిదండ్రులైనా కోరుకునేది ఒకటే, వచ్చే విద్యా సంవత్సరానికైనా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ అధిక ఫీజులకు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళ దోపిడీకి ఒక అడ్డుకట్ట వేయాలని, దానికి సంబంధించి ఫీజుల నియంత్రణ చట్టం వచ్చే విద్యా సంవత్సరానికైనా అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఎంతో ఆశతోటి పేద మధ్యతరగతి తల్లిదండ్రులు ఎంతో ఆశతోటి ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఫీజుల నియంత్రణకు సంబంధించి ఇవి పూర్తి అప్డేట్స్. ఇది వాల్టి మెట్రోపల్స్.